వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. యష్ కథానాయకుడిగా నటించినటువంటి టాక్సిక్ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందనే విషయం మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. మార్చి 19వ తేదీ రావాల్సినటువంటి ఈ సినిమా జూన్ 4వ తేదీకి పోస్ట్ పోన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2.5 నెలలు పైగా వాయిదా అనేది జరిగింది. సో దానికి యషే స్వయంగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. మధ్యప్రాచ్యంలో అంటే మిడిల్ ఈస్ట్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. అందువల్ల అక్కడ ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. పార్ట్నర్స్ అంటే నిర్మాణ భాగస్వాములు కానివ్వండి, అలాగే ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈ సినిమాని అనివార్యంగా మార్చి 19వ తేదీ నుంచి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం జూన్ 4వ తేదీకి అని చెప్పేసి తను పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. అయితే కేవలం మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణం వల్లే ఈ సినిమా పోస్ట్పోన్ అయిందా, ఇంకా వేరే కారణాలు ఏవి లేవా అంటే కాదు. ఈ సినిమా వాయిదా పట్టడానికి మార్చి 19వ తేదీ నుంచి జూన్ 4వ తేదీకి వెళ్ళడానికి పలు రీజన్స్ ఉన్నాయి. అవి అన్నీ కూడా వ్యాపారంతో ముడిపడి ఉన్నటువంటి రీజన్సే, బాక్స్ ఆఫీసుతో ముడిపడి ఉన్నటువంటి కారణాలే అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఒకసారి అవేమిటో కూడా మనం ఇక్కడ చూద్దాం. టాక్సిక్ విడుదల వాయిదాకు అసలు కారణాలు. సో ఏంటి అవి అంటే, నార్త్ ఇండియా ప్లస్ నేపాల్ హక్కుల్ని కొనుగోలు చేసింది ఏఏ ఫిలిమ్స్ వాళ్ళు. అనిల్ ఠడాని అంటే రవీనా టాండన్ భర్త అనిల్ ఠడానికి సంబంధించినటువంటి కంపెనీ ఏఏ ఫిలిమ్స్, అదే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అది ఈ సినిమాని 180 కోట్ల రూపాయలకి ఈ నార్త్ ఇండియా నేపాల్ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏమైంది, దానివల్ల హిందీ మార్కెట్లో ధురంధర్కి 80% థియేటర్లు ఇస్తున్నారు ఎగ్జిబిటర్లు. అంటే 100 థియేటర్లో 80% నీకు ధురంధర్ 2కే ఇస్తామని చెప్పేసి తేల్చి చెప్పేస్తున్నారు ఎగ్జిబిటర్లు. కేవలం టాక్సీకి 20% మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ 20% ఇస్తే థియేటర్లకి ఈ 180 కోట్లు ఎలా వస్తాయి, ఈ సంస్థకి ఎలా వస్తాయి? ఏఏ ఫిలిమ్స్కి చాలా దారుణంగా నష్టపోయేటువంటి పరిస్థితి. సోలోగా వస్తే ఈ ప్రాబ్లం లేదు. ధురంధర్ 2కి పోటీగా రావటం వల్లే టాక్సిక్కి నార్త్ ఇండియాలో ఇలాంటి ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇదొక కారణం. తర్వాత తెలుగు రాష్ట్రాల హక్కుల్ని 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి 120 కోట్లకి దిల్ రాజు కొనుగోలు చేశారు. ఈ సంగతి ఆయన కూడా స్వయంగా చెప్పారు. ఇక్కడ ఏమవుతుంది, తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్కి 50% థియేటర్లు ఇస్తే ధురంధర్ 2 కూడా 50% థియేటర్లు ఇస్తామంటున్నారు. ధురంధర్ 2 అనేది ఈసారి తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. సో అందుకని దాని మీద కూడా ఇక్కడ చాలా భారీ అంచనాలు ఉన్నాయి. హిందీలో రిలీజ్ అయితేనే దాదాపు 60 కోట్ల రూపాయలు మన తెలుగు జనాలు ఆ సినిమాకి ఇచ్చారు ధురంధర్కి. మరి తెలుగులో రిలీజ్ అయితే దాని మీద విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఓటీటీ వర్షన్, తెలుగు వర్షన్ని విపరీతంగా చూశారు తెలుగు వాళ్ళు. అందుగురించే తెలుగునాట కూడా ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. సో కాబట్టి ఆ సినిమాకి మేము 50% థియేటర్లు దానికి ఇచ్చేస్తామని చెప్పేసి థియేటర్ల ఓనర్లు, ఎగ్జిబిటర్లు చెప్తా ఉన్నారు. సో దీనివల్ల దిల్ రాజుకి 120 కోట్లు రావటం అనేది ఆయనకి కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికా పరిస్థితి చూస్తే అక్కడ అడ్వాన్స్ సేల్స్ మొదలైపోయాయి. ధురంధర్ 2కి, టాక్సిక్కి. ధురంధర్ 2కి 100 టికెట్లు తెగితే టాక్సిక్కి కేవలం 10 టికెట్లు మాత్రమే తెగాయి. అంటే అంత వేరియేషన్ ఉంది. కేవలం ధురంధర్ 2కి తెగినటువంటి టికెట్లో 10% మాత్రమే టాక్సిక్కి వచ్చినాయంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతి రోజుకి ధురంధర్ టికెట్ సేల్స్, అడ్వాన్స్ సేల్స్ పెరిగిపోతూ ఉంటే ఆ స్థాయిలో టాక్సీకి పెరగట్ల. టైం ఏమో దగ్గర పడుతూ ఉంది. సో అక్కడ కూడా ధురంధర్ 2నే రాజ్యం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా బహిరంగంగా కనిపిస్తూ ఉంది. సో అదొక కారణం. ఇక గల్ఫ్లో ఏదైతే యష్ చెప్పాడో తన పోస్ట్లో, గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితిలో థియేటర్లకు జనం వచ్చే స్థితి ఏమాత్రం కూడా లేదు. తక్కువని కాదు, అసలు ఏమాత్రం లేదు. అసలు అక్కడ థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ యుద్ధ వాతావరణం అది ప్రశాంతతగా మారిన తర్వాత, అది తగ్గుముఖం పట్టిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంది. మరి అప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు.
కనీసం ఇప్పటి నుంచే 3-4 వారాల పాటు ఆ యుద్ధ భయాలు ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. రిస్క్ చేసి జనాలు థియేటర్కి వెళ్ళరు, జనాలు రాకపోతే థియేటర్లు కూడా ఓపెన్ కావు. అది ఇప్పుడు గల్ఫ్ అంటే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సినిమా బడ్జెట్ చూస్తే 500 పైగా కోట్లు ఖర్చు అయింది దీనికి. మరి ఎలా వస్తుంది ఇలాంటి ఇన్ని ప్రతికూలంగా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2తో పోటీ పడటం వల్ల ఏర్పడుతున్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. దానికి తోడు మధ్యప్రాచ్యం. ఇక్కడ విషయం ఏంటంటే మధ్యప్రాచ్యంలో అసలు ధురంధర్ 2 రిలీజే లేదు. అక్కడ ఆ సినిమా మీద నిషేధం ఉంది. అది తమకు ప్లస్ అవుతుందని చెప్పేసి వీళ్ళు భావించారు, టాక్సిక్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం, అక్కడ కూడా దెబ్బ తగిలింది. ఇట్లా మొత్తానికి ఈ 500 కోట్ల బడ్జెట్ అనేది రికవర్ కావటం థియేట్రికల్గా ఏ మాత్రం కూడా అయ్యే అవకాశాలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే యశ్ కూడా ఈ సినిమాకు ఒక నిర్మాత కాబట్టి తన మాన్స్టర్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్తో కలిపి నిర్మించాడు కాబట్టి తనకి ఇవన్నీ కూడా తెలుసు. అందుగురించే సినిమాని అనివార్యంగా వాయిదా వేశారు అని చెప్పేసి మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఇప్పుడు అంటే సోలోగా ధురంధర్ 2కి ఛాన్స్ ఇచ్చేసి పక్కకు తప్పుకున్నటువంటి ఈ టాక్సిక్ సినిమా మరి జూన్ 4వ తేదీ సోలోగా రిలీజ్ అయ్యి ఎలాంటి బాక్స్ ఆఫీసు సునామీని సృష్టిస్తుంది లేనిది, దీనికోసం మనం అందరం కూడా ఎదురు చూద్దాం. ఇప్పుడు ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సమయానికి అనుకూల పరిస్థితులుగా మారి ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.